ఫైట్ అగైన్స్ సైబర్ క్రైమ్స్ ఇయర్ గా సిటీ గారు ఇయర్ డిక్లేర్ చేశారు. దానిలో భాగంగా పెరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ ని అడ్రస్ చేయడానికి జడ్జెస్ ని ఈ రోజు లాంచ్ చేశారు అఫీషియల్ గా ఆల్ జోన్స్ లో. అయితే ఎవరెవరు ఏం చేయాలి, ఈ జోనల్ సైబర్ కానీ ఎస్హెచ్ఓ కానీ ఏం చేయాలి, అట్లాగే సైబర్ సెల్ లో ఉన్న ఆఫీసర్స్ ఏం చేయాలి, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎంతవరకు ఫెసిలిటేట్ చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఎస్ఓపి గా రూపొందించడం జరిగింది సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. సో దీంట్లో మనం చూసినట్లయితే బేసికల్ గా 4 టైప్స్ ఆఫ్ సినారియోస్ మనకు వస్తాయి ఈ సైబర్ క్రైమ్ కంప్లైంట్ కి సంబంధించి. అది కనుక ఒకవేళ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కనుక అయితే ఇందులో సార్ చెప్పినట్టు బిలో 25,000 ఉన్నటువంటి పిటిషన్స్, దాన్ని పిటిషన్ స్టేజ్ లోనే పుట్ ఆన్ హోల్డ్ అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ ని రీఫండ్ ఇప్పించడానికి సైబర్ సెల్ వాళ్ళు అట్లాగే లోకల్ పిఎస్ లో ఉన్నటువంటి సైబర్ వారియర్స్ కలిసి త్రూ కోర్టు రీఫండ్ ఇప్పిస్తారు పిటిషన్ స్టేజ్ లోనే బిలో 25,000 ఉన్నటువంటి పిటిషన్స్. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారానే మనకి సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ అన్ని కూడా రిపోర్ట్ అవుతాయి కాబట్టి దానిలో ఏవైతే బిలో 25,000 ఉన్నాయో ఆ పిటిషన్స్ అన్ని కూడా పుట్ ఆన్ హోల్డ్ ని ఈ రకంగా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఈ రిఫండ్ ని సైబర్ సెల్ వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు లోకల్ ఎస్హెచ్ఓకి ఆఫీసర్స్. అట్లాగే అబౌట్ 25,000 ఫ్రాడ్ అమౌంట్ ఉంది, బిలో 1 lakh ఉన్నట్లయితే వీటన్నిటిని కూడా ఎఫ్ఐఆర్స్ గా రిజిస్టర్ చేయడానికి ఫెసిలిటేట్ చేస్తారు. ఇప్పటి వరకు ఏమవుతుందంటే సార్ ఇందాక చెప్పినట్టు మనకి వస్తున్నటువంటి పిటిషన్స్ లో ఎఫ్ఐఆర్ కన్వర్షన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఎందుకు అంటే సైబర్ క్రైమ్ ఫోకస్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి మ్యాన్ పవర్ సరిపోవట్లేదు కాబట్టి. సో సార్ స్పెసిఫిక్ గా మనకి డెసిగ్నేట్ చేసి సెల్ లాంచ్ చేశారు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ కన్వర్షన్ మీద ఫోకస్ చేసి అబౌట్ 25,000 అండ్ బిలో 1 lakh అన్ని కూడా ఎఫ్ఐఆర్స్ గా కన్వర్ట్ చేయడానికి సైబర్ సెల్ వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు త్రూ సైబర్ వారియర్స్ అండ్ పోలీస్ స్టేషన్ స్టాఫ్. తర్వాత అబౌవ్ 1 lakh కనుక ఫ్రాడ్ అమౌంట్ ఉన్న పిటిషన్స్ వస్తే అవి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ గా నమోదు చేస్తారు. ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కి సంబంధించి. అట్లాగే సోషల్ మీడియా ఫ్రాడ్స్ కూడా ఉంటాయి. దానిలో సోషల్ మీడియా ఫ్రాడ్ లో కనుక అక్యూజ్డ్ పర్సన్ అన్నోన్ అయినట్లయితే డైరెక్ట్ గా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి రిఫర్ చేయాలి. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లోనే ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జరుగుతుంది. ఇన్ కేస్ అక్యూజ్డ్ కనుక నోన్ పర్సన్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే నోన్ పర్సన్స్ ఐడెంటిఫైడ్ అక్యూజ్డ్ అయితే కన్సర్న్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లోనే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడానికి సైబర్ సెల్ వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు. ఇది బేసికల్లీ ఈ 4 సినారియోస్ లో వీళ్ళు చేసేదన్నమాట. ఈ ప్రాసెస్ అంతట్లో ఈ పిటిషన్స్ ని రిఫండ్ ఇప్పించడం కానీ ఎఫ్ఐఆర్ గా కన్వర్ట్ అయిన కేసెస్ లో కానీ సైబర్ సెల్ వాళ్ళు సార్ చెప్పినట్టు ఒక టాస్క్ ఫోర్స్ గా యాక్ట్ చేస్తారు. అంటే లోకల్ పిఎస్ కి వాళ్ళు హెల్ప్ చేస్తూ కేసెస్ డిటెక్షన్, ఇన్వెస్టిగేషన్, చార్జ్ షీట్ ఇవన్నీ కూడా లోకల్ పిఎస్ కి వీళ్ళు అడిషనల్ గా సపోర్ట్ గా ఉంది. వీళ్ళు డెడికేటెడ్ టు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి డిటెక్షన్ చేసినప్పుడు అరెస్ట్ చేయడానికి కానీ లేకపోతే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి కానీ కస్టడీ కానీ ఇవన్నీ కూడా లోకల్ ఎస్హెచ్ఓ ఆర్ డిఐకి వీళ్ళు హెల్ప్ చేస్తూ సైబర్ క్రైమ్స్ డిటెక్షన్ రేట్ ని పెంచడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇది బేసికల్ గా బ్రాడ్ గా థ్యాంక్స్. జియో నంబర్ 50 ఏదైతే ఇష్యూ అయిందో దాంట్లో జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్ అనేది ఏర్పాటు చేయాలని మేము ప్రతిపాదించాము. సో అది జియో రూపంలో రావడంతో మేము ఈరోజు దాన్ని అన్నింటినీ ఆర్గనైజ్ చేసి ఈరోజు లాంచ్ చేస్తాం. సైబర్ క్రైమ్ సెల్స్ అనేది ఎందుకు ముఖ్యంగా ఎందుకు ప్రారంభిస్తున్నాము అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు కేవలం ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, ఇంత పెద్ద మహానగరానికి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషనే ఉంది. దాంట్లో శాంక్షన్ 147 ఉన్నప్పటికీ కేవలం 120 మంది పనిచేస్తున్నారు. ఒక డీసీపీ, ఒక ఏసీపీ, 10 మంది ఇన్స్పెక్టర్లు, ఒక 20 ఎస్ఐస్, మిగతా హెడ్ కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్. కానీ ఏ స్థాయిలో అయితే సైబర్ క్రైమ్ పెరుగుతుందో, రిపోర్ట్ అవుతుందో అవి తట్టుకునే పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లేదు. సో ఏమవుతుందంటే చాలా మటుకు చిన్న చిన్న కేసులన్నీ కూడా దాన్ని వదిలేయడం లేకపోతే ఇన్వెస్టిగేషన్ లేకుండా ఎక్షన్ తీసుకొని ఇగ్నోర్ చేయడం, పోలీస్ స్టేషన్లో కేసులు వచ్చినప్పుడు వారికి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సామర్థ్యం, నైపుణ్యం లేని పరిస్థితుల్లో వారు కూడా ఒక విధంగా పిటిషన్ ని
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఇక్కడ కూడా కెపాసిటీ లేనందువల్ల అది తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మీరు సైబర్ క్రైమ్ సంఖ్య చూసుకుంటే 10 సంవత్సరాల క్రితం 2015లో 351 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి, 351. గత సంవత్సరం చూసుకుంటే 3111, అంటే దాదాపు 10 times సైబర్ క్రైమ్ పెరిగింది. ఇది ఓన్లీ నమోదు చేసిన కేసు. సైబర్ క్రైమ్ రకాలు మీరు చూసుకుంటే దాదాపు 39 రకాల సైబర్ క్రైమ్స్ ని మేము గత 3-4 సంవత్సరాలు గుర్తించాం. అనేక రకాలుగా ఆన్లైన్ ఫ్రాడ్స్ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ ఫ్రాడ్స్ కానివ్వండి, కొత్తగా డిజిటల్ అరెస్ట్ అని, సెక్స్టార్షన్ అని, ఇక మీరు ఏది అనుకుంటే అది ఆ 35 మోడల్స్ ఆపరాండి ఏదైతే మేము గుర్తించామో దాంట్లో కేసులు నమోదు అవుతున్నాయి. అదే కాకుండా సోషల్ మీడియాకి సంబంధించిన కేసులు విపరీతంగా వస్తున్నాయి. అంటే సోషల్ మీడియాలో ఒకరిపైన ఒకరు అబద్ధాలు ప్రచారం చేయడం, ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చేయడం అనేది ఆ కంప్లైంట్స్ చాలా పెరిగిపోయాయి. ఇవన్నీ కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ద్వారా చేయడం అనేది చాలా కష్టమవుతుంది. కనుక మేము ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్ లో తర్వాత ఈ 7 జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాని ఫంక్షనింగ్ అండ్ యూటిలిటీ బట్టి 7 జోన్స్ లో 7 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కి ఏర్పాటు చేయడానికి ఇదో 2-3 years మేము ఏ విధంగా పనిచేస్తుందని చూసి దాని పని భారం అంతా కూడా గమనించి అప్పుడు ఈ పోలీస్ స్టేషన్స్ అనేది ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అట్లీస్ట్ కొద్దిగా డీసెంట్రలైజేషన్, ఇప్పుడు అంతా సెంట్రలైజ్ గా ఉంది. డీసెంట్రలైజేషన్ అనేది మేము చాలా రోజుల నుంచి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాము, డిస్కస్ చేస్తా ఉన్నాము, కానీ ఏ విధంగా చేయాలనేది అర్థం కాలేదు. ప్రతి పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ సెల్ అంటే అది కుదరదు. ఎందుకంటే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోసం చాలా ట్రైనింగ్ అవసరం, మ్యాన్ పవర్ అవసరం, ఎక్విప్మెంట్ అవసరం. కంప్యూటర్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రతి పోలీస్ స్టేషన్ లో కొని ఇవ్వాలంటే అది చాలా కష్టమైన పని. సో అందుకని జోనల్ డీసీపీ ఆధ్వర్యంలో, ఎందుకంటే వారి నిఘా కూడా ఉంటుంది, సూపర్విజన్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సరైన గైడెన్స్ అనేది వారు ఇచ్చే పరిస్థితుల్లో ఉంటారు. కనుక ఈ 7 సైబర్ క్రైమ్ పోలీస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో డీసీపీ ఆఫీసెస్ లోనే ఉంటాయి. డీసీపీ వ్యక్తిగతంగా ఇవి పర్యవేక్షించి అక్కడ తగిన పోలీస్ వారి జోన్ లో ఉన్న పోలీస్ స్టేషన్స్ లో ఏవైతే సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్నాయో అవన్నీ కూడా పరిశీలించడానికి ఇప్పుడు ఒక టీమ్ ని ప్రతి సైబర్ క్రైమ్ సెల్ లో ఒక టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీమ్ లో ఆ జోన్ లో ఉన్న డిఐ ఒకరు, ఎవరికైతే ఆ డీసీపీ ఐడెంటిఫై చేస్తారో వారికి కొద్దిగా యాప్టిట్యూడ్ ఉండాలి, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పట్ల కొద్దిగా సమయం ఉండాలి. అంటే కొన్ని లైట్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి పోలీస్ స్టేషన్ జోన్ లో, అటువంటి డిఐని చూసుకొని వారు ఇన్ఛార్జ్ గా పెడతారు. దీని ZCC కోసం ఒక SI, 5 కానిస్టేబుల్స్, 2 హోమ్ గార్డ్స్ ని మేము మా పోస్టింగ్ లోనే జియో ప్రకారం ఇవ్వడం జరిగింది. సో వీరందరినీ కూడా దాదాపు 1 నెల రోజుల పాటు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ వారికి ట్రైనింగ్ ఇచ్చారు. మరి ఇప్పటికే కొద్దిగా ఎక్స్పెరిమెంటల్ బేసిస్ లో పోలీస్ స్టేషన్ లో కొన్ని టెస్ట్ కేసెస్ కూడా చేశారు. వారు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు వారికి నైపుణ్యం వచ్చేసింది. CCPS అంటే సెంట్రల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ ఏ విధంగా అయితే ఆఫీసర్స్ మరియు సిబ్బంది కూడా వారికి ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ వచ్చేసింది, నైపుణ్యం వచ్చింది. అదే స్థాయిలో వీరికి కూడా ఆ ట్రైనింగ్ ఇచ్చి తగిన ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఇవ్వడంతో ఈ రోజు ఈ జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్ అనేది మేము ప్రారంభించే పరిస్థితిలో ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా డెస్క్టాప్
कंप्यूटर्स विद इंटरनेट, लैपटॉप्स अंदर की, प्रिंटर्स, कंप्यूटर चेयर्स, रिसर्च चेयर्స్, వర్క్ స్టేషన్స్, ఆఫీస్ చైర్స్, ఎగ్జిక్యూటివ్ టేబుల్స్ ఇవన్నీ కూడా जोनल साइबर क्राइम सेल्स का आविष्कार हुआ है। इसका मुख्य उद्देश्य ये है कि जो एक पुलिस स्टेशन है पूरे कमिश्नरेट के लिए, इतने बड़े शहर के लिए, सेंट्रल साइबर क्राइम पुलिस स्टेशन, उसमें केवल 125 तक स्टाफ है, 10 इंस्पेक्टर, एक एसीपी, एक डीसीपी और हजारों में संख्या में कंप्लेंट्स ये पुलिस स्टेशन में आ रही हैं। तो सब कंप्लेंट्स को लेकर एफआईआर दर्ज करना नामुमकिन है। पुलिस स्टेशन में जो जाते हैं कंप्लेनेंट्स, उनके कंप्लेंट्स भी लेने में दिक्कत हो रही है और किसी को साइबर क्राइम इन्वेस्टिगेशन जो एक स्पेशलाइज्ड इन्वेस्टिगेशन है और उसके लिए स्पेशल टूल्स चाहिए, स्पेशल हार्डवेयर चाहिए, तो ये सब पुलिस स्टेशन में उपलब्ध नहीं है। इसीलिए आज जोनल हमारे साथ जोनल ऑफिसेस हैं, साथ डीसीपी हैं, तो जोनल लेवल पर जेडसीसीस को स्टार्ट किया गया है। ये जेडसीसीस के द्वारा, इसके जरिए जो पब्लिक में साइबर क्राइम का कंप्लेंट होता है, जो पब्लिक को देना होता है 25,000 के नीचे या जो भी कंप्लेंट उनके पास है, वो दर्ज करने के लिए अगर पुलिस स्टेशन जाएंगे तो अब से उनको ठुकरा के वापस भेजा नहीं जाएगा। पुलिस पिटीशन रिसीव करके उसको इन्वेस्टिगेट किया जाएगा। 25,000 से नीचे लोकल पुलिस स्टेशन के लेवल पर प्राइमरी इन्वेस्टिगेशन होगी। 25,000 से लेके 1 लाख तक जो फ्रॉड है उसको जोनल साइबर क्राइम सेल के पास ट्रांसफर कर दिया जाएगा। तो इसमें इन्वेस्टिगेशन के लिए जो भी सॉफ्टवेयर, हार्डवेयर, जो सामग्री की जरूरत है, वो सबको हमने जोनल ऑफिसेस में प्रोक्योर करके दिया है। और जो स्टाफ जरूरी है, एक जोन में एक डिटेक्टिव इंस्पेक्टर इंचार्ज रहेगा और एक एसआई, 5 कांस्टेबल और 2 होमगार्ड्स का फोर्स ये जेडसीसी में दिया गया है। तो वो ये जेडसीसी पूरा इन्वेस्टिगेशन टेकअप करके, क्योंकि उनके पास ट्रेनिंग है, ये इसका इन्वेस्टिगेशन जो जिस तरीके से करना है वो पूरा ट्रेनिंग उनको दिया गया है। तो ट्रेनिंग कंप्लीट, इन्वेस्टिगेशन पूरा कंप्लीट करके वो पुलिस स्टेशन में जो एफआईआर दर्ज वहीं होगा पुलिस स्टेशन में, और पूरे इन्वेस्टिगेशन के डिटेल्स उनको दिया जाएगा। एक चार्जशीट वहीं पर पुलिस स्टेशन में डाला जाएगा कोर्ट में, और जो अरेस्ट और रिमांड का कार्यक्रम है वो भी पुलिस स्टेशन के जरिए ही होगा। तो 1 लाख के ऊपर जो केसेस हैं, फ्रॉड्स हैं, वो सब सेंट्रल साइबर क्राइम पुलिस स्टेशन को ट्रांसफर कर दिया जाएगा और वहां पर ये इन्वेस्टिगेशन जो अब जिस तरीके से हो रहा है उस तरीके से उसको कंटिन्यू किया जाएगा। सोशल मीडिया के केसेस बहुत आ रहे हैं आजकल, तो जब अननोन अक्यूज है तो वो सीधा साइबर क्राइम पुलिस स्टेशन में उसका केस रजिस्टर होगा। अगर नोन अक्यूज है तो जेडसीसी के जरिए ये इसका इन्वेस्टिगेशन टेकअप किया जाएगा और अक्यूज को आइडेंटिफाई करके उसको अरेस्ट करना, रिमांड करना, ये सब जोनल लेवल पे और पुलिस स्टेशन लेवल पे होगा। तो ये सब जेडसीसी को हम क्यों शुरू किए, ये इसका उद्देश्य क्या है, इसका मकसद क्या है, आपको समझना चाहिए कि कुल आजकल साइबर क्राइम की संख्या जो है बहुत बढ़ गई है। पिछले 10 साल में 350 से लेके अभी 10 टाइम्स ज्यादा हो गया है साइबर क्राइम। और ये साल अभी तक एनसीआरपी पोर्टल में करीब मई महीना खत्म होने आ रहा है, 15,000 तक पिटीशंस अब तक दर्ज हो चुके हैं। तो इसका मतलब साइबर क्राइम बढ़ता जा रहा है
और उसको टैकल करने के लिए हमको और स्टेप्स लेने की जरूरत है, और उसमें ही ये भाग है कि हम ZCCs को यहाँ पर आज इनॉग्रेट कर रहे हैं। इससे पब्लिक को बहुत सुविधा होगी। अब उनको नकारा नहीं जाएगा, उनको ठुकराया नहीं जाएगा, उनको पुलिस स्टेशन में अब से पिटीशन देकर उस पर इन्वेस्टिगेशन किया जाएगा, और उनको जो भी हम फैसिलिटी दे सकते हैं, रिलीफ दे सकते हैं, अगर अमाउंट ब्लॉक कर सकते हैं और रिकवरी कर सकते हैं, वो भी हम इस ZCCs के द्वारा कर पाएंगे। थैंक यू। मुझे वॉल्यूम में सर మీరు కొద్దిగా వాల్యూమ్ పెంచండి. నా వాయిస్ వస్తుందా? సార్ ఆడిబుల్ సార్. ఆడిబుల్. చూపించండి మెంబర్స్ ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారు చెప్పండి. సార్ ఓకే. ఎంత జోన్ ఆఫీస్ లో ఎక్కడ కూర్చున్నారు? సార్ నా ఛాంబర్ లో కూర్చున్నాం సార్. నేను నాతో పాటు నలుగురు పీసీలు ఉన్నారు సార్. ఎస్ఐ గారు సిఎల్ లో ఉన్నారు సార్. నమస్తే సార్. ఎస్ఐ మాట్లాడమని. ఎస్ఐ గారు సిఎల్ లో ఉన్నారు సార్. సో దీని గురించి ఏమైనా చెప్పగలరా? ZCC గురించి సార్ ఈ మన జోనల్ సైబర్ సెల్స్ సార్, ఇవి మన అప్ టు 1 lakh వరకు ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ పిటిషన్స్ సార్. ఫైనాన్షియల్ పిటిషన్స్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాం సార్. ఇందులో ఎస్పెషల్లీ 25,000 బిలో పుట్ ఆన్ హోల్డ్ ఉన్నటువంటి అమౌంట్ సార్ మన రిఫండ్ ప్రాసెస్ లో భాగంగా కోర్టులో రిఫండ్ చేయించేస్తాం సార్. దీంట్లో భాగంగా ఫస్ట్ ప్రతి పిటిషనర్ ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు హోల్డ్ అయినటువంటి అమౌంట్ ని